తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆదివాసులు మహాధర్నా చేపట్టారు. ఆదివాసులు నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల ప్రాంతాలకు తాగునీరు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు జీవో నెంబర్ 58 ప్రకారం ఇవ్వాలని, గత ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని గణేష్ కోరారు. సర్వే నంబర్ 72/22, 72/23లో కొమరంభీం కాలనీ 2007లో ఏర్పాటు చేసుకొని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి ఆదివాసులకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలైనటువంటి నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ అనేక సందర్భాలుగా జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన మెమోరాండం సమర్పించినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర రాజధాని హైదరాబాదు ధర్నా చౌక్ వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. 2047 మంది ఆదివాసీ గిరిజనులు అక్కడ 22 ఎకరాలలో గత 30 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ జీవించడం జరుగుతుంది. 30 ఏళ్ళుగా వీళ్ళు అనేక పోరాటాలు చేసి కేసుల పాలై జైలుకు పోయి అక్కడ ఉన్న ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆఫీసులు ముట్టడించి, కలెక్టరేట్లు ముట్టడించి, చివరకు ఎన్నికల ముందు ప్రగతి భవన్ కూడా పాదయాత్రగా వచ్చే క్రమంలో అరెస్టును చేసి బుజ్జగించి పంపిన క్రమంలో ఈరోజు వరకు గత ప్రభుత్వం మారి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేటికి కూడా